నవ్వు 4 విధాల చేటు అని ఒకప్పుడు మాట. ఇప్పుడు 6 విధాలుగా ఆరోగ్యం, 40 విధాలుగా ఆరోగ్యం అని మీలాంటి వాళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది. ఎందుకంటే ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఎప్పుడు నవ్విస్తూ ఉండేటువంటి వ్యక్తి మను గారు. మరి మను గారిని నవ్వించాలి అంటే జబర్దస్త్ టీం రావాల్సింది తప్పదు. సో లెట్స్ ఇన్వైట్ సుధీర్, రామ్ ప్రసాద్ అండ్ సీను. నేను యాంకర్ గా అండ్ శ్రీను, రామ్ ప్రసాద్ వైఫ్ అండ్ హస్బెండ్స్ గా రాబోతున్నారు. అందరికి నమస్కారం అండి. మా ఛానల్ గురించి ఇందాక చెప్పాను, మాదొక మంచి పేరున్న ఛానల్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే విడిపోయిన భార్యాభర్తలు తీసుకొచ్చి అక్కడ కలుపుతూ ఉంటాం అన్నమాట. దాని పేరే కాయా పండ, అంటే కలిస్తే కాయ విడిపోతే పండు. సో భార్యాభర్తలు అంటే జనరల్ ఎలా ఉండాలండి, రాజీవ్ కనకాల సుమా కనకాల గారిలా ఉండాలి. అసలు పెళ్ళి అంటే ఏంటి, నూరేళ్ల మంట పంట నూరేళ్ల పంట. కానీ దాని అందరూ ఎవడో తెలియక పెంట చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు ముందుకి ఒక మంచి అద్భుతమైన కపుల్ రాబోతారు, వాళ్ళు కలగబోతున్నాను. ఓకే, ఫస్ట్ కపుల్. ఇక్కడ టీవీ షో అన్నారు, ఇదేనా? గామా అవార్డు జరుగుతున్నది, అదే విడిపోయిన కపుల్స్ ని కలపడం. అదే ఈ ప్రోగ్రామ్. ఎందుకు అది వచ్చింది? అది ఎవరు? అది వచ్చింది. అది ఎవరది? నా పిల్లం రాలా? అది అంటారా? నేనన్నా నువ్వు అంటున్నావేంటి? అదే అది అదే సారీ వచ్చింది. అది ఇంకా రాలేదండి. మీకు రాలేదా? సరే, మీరు వచ్చి కూర్చోండి. వచ్చి కూర్చోండి సార్. అది రాకుండా ముందు నన్ను పిలిచి నన్ను కూర్చోమంటే వెంటరా సార్. వచ్చిన తర్వాత నాకు పిలు, పక్కన ఉంటాను. అదేంటి సార్? అదే నేను మొగుడిని, అర్థమైందా? మొగుడైతే ఏంటి సార్, కూర్చోండి సార్. రే, మొగుడంటే ఏంటి తెలుసా నీకు? ఏంటి మొగుడంటే ఏంటో తెలుసా? మొగుడంటే తెలీదు. నువ్వు మొగుడైతే నీకు తెలుస్తుంది. మొగుడైతే తెలుస్తుందా? ఏంటో ఏమో, అది ఇప్పుడు వస్తుందో ఈడెప్పుడు వస్తాడు. వచ్చాడు. ఏంటి వచ్చాడు? రాలేదాడు. మా ఆయన పట్టుకుని అడిగినట్టు చెప్పు తెగిపోతు కొట్టానంటే విడిపోయినప్పుడు ఉండదు అంతా. వచ్చారండి ఆయన, అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ? పక్కన ఉన్నారు. మీరు కూర్చోండి. ఆడు రాక నన్ను కూర్చోండి రా, నన్ను పిలు. ఆడు కూర్చున్నారు, నేను కూర్చుంటా. ఓకే ఒక్క నిమిషం. ఏమండి, అది వచ్చింది. అదే బాబు, సారీ, మీ పిల్లం వచ్చింది. రండి. కూర్చోండి సార్. ముందు కూర్చోమను. ముందాడు కూర్చోమను. కూర్చోమను. చెప్పరా కూర్చోమని. హలో, ఏమే? మా ఆవిడ ఫోన్ చేసింది, ఒక అరగంట లేట్ అయితే నించోండి. కూర్చుంటాను వచ్చి. ఈ మొక్క ముందే చెప్పాలి మరి. చెప్పండి, ఏం చెప్పాలి? అసలు భార్య భర్తలు ఇద్దరు విడిపోవడానికి కారణం చాలా ఉంటాయి. మీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఈగో. డబుల్ ఈగో. విడిపోయారా? అవును. అసలు అంటే మీ ఈగో గల కారణం ఏంటండి? ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఈగో? పెళ్లిపేటల మీద. పెళ్లిపేటల మీద ఈగో స్టార్ట్ అయింది? అవును. దేనికి సార్ పెళ్లిపేటల మీద ఈగో దేనికి మీకు? లేకపోతే ఏంటయ్యా, తాళి కట్టే పెద్దదు నన్ను ఒంగమంటున్నారు, తాళి కట్టమంటున్నారు. నా ఈగో అట్టవుదా? ఒక మగాడిని అయ్యండి తాళి కట్టాడు ఒంగోవాలి. నేను ఒంగోని కడితే పడుకొని కడతారు ఎవడన్నా? సార్ అది సాంప్రదాయం సార్, మనం ఒంగోనే కట్టాలి. అవ్వదలగా, నాకు ఈగో ఎక్కువ సార్. అది మనం అలాగే ఒంగోని కట్టాలి సార్. అవ్వదు. ఓకే వీడితో పని లేదు కానీ మేడం, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఆడు తాళి కట్టినప్పుడు నేను తలదించుకోవాలా? నేనేం తప్పు చేశానని నేను బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మెయింటైన్ చేసినప్పుడు తలదించుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు తాళి కట్టినప్పుడు తలదించుకోలేదు. ఓకే నాకు అర్థమైంది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ తలదించుకోలేదు, తలమైంది. సరే మరి ఏం చేశారు? మరి పెళ్లిపేటల మీద తాళి ఎలా కట్టారు? ఏముంది, తాళి కట్టి ఇసిరేసా అంతే, వెళ్ళి మెడలో పడిపోయింది. తాళి కట్టి ఇసిరేస్తే మెడలో పడింది. కట్టించుకున్నారు మీరు? లేదు, తలదించలేదు. మరి ఎలా కట్టించుకున్నారు? బెంచ్ మీద కూర్చొని పెట్టారు, తీసుకెళ్ళి పడిపోయింది. బెంచ్ మీద కూర్చోబెడితే తాళి పడిపోయింది అంతే. ఓకే, అదేనా? ఓకే సరే, నెక్స్ట్ ఇంకేం కారణం ఉంది? దాన్ని మనం ఎలాగో మనం ఏం చెప్పలేం కానీ ఇంకేం కారణం ఉంది? ఆ బిందులో ఉంగరాలు వేసినప్పుడు నా ఉంగరం తీసి బిందులు వేసి మళ్ళీ నన్ను తీసుకోమంటారేంటి? అది సాంప్రదాయం సార్. అలా బిందులో ఉంగరాలు వేసుకున్నప్పుడు ఇద్దరు చేతులు కలుస్తాయని చెప్పిన చిన్న. ఎవరి సాంప్రదాయం? నా రింగ్ నేను తీసుకోవాలంటే నాకు ఇగో, అందులో తను కూడా చేయబడుతుందట, నాకు ఇష్టం లేదు. అలాగా ఏదో నాకేదో ఉంగరాలు లేనట్లు ఇద్దరు లాక్కోండి నా ఉంగరం. నేను అమ్మో మేడం, మీ ఆడెవడో ఉంగరం నేను తీసుకుంటానే చెప్పు. ఆడెవడో ఉంగరం పడేస్తే బిందులు ఎత్తుకొని తీసుకునే కర్మ నాకేంటి? మా అమ్మ మమ్మల్ని సంపాదించలేదా? నాకు బంగారం లేదా? అందుకే వెళ్ళిపోయాం. ఓకే ఓ పని చేద్దాం, అసలు పెళ్లి మ్యాటర్ వదిలేద్దాం. పెళ్లి మ్యాటర్ వదిలేసి ఇది కాకుండా మీకు ఇంకేం ప్రాబ్లమ్స్ అది చెప్పండి. ఫస్ట్ నైట్ ప్రాబ్లం ఏంటి సార్? హ్యాపీగా
ఫస్ట్ నైట్ గదిలోకి వస్తే ఓకే. నన్ను లేట్ ఆపమంటదేంటి? ఏం ఆపలేదు తనల్ని సార్ మన మొక్కలు మనమే ఆపాలి సార్. ఏంటి? అది కాదు సార్, ఫస్ట్ మీరు లైట్ ఆపితే ఏంటి, ఆవిడ లైట్ ఆపితే ఏంటి? నాకు ఇగో చెప్పా కదా, నేను ఎందుకు ఆపాలి? ఆపను. మీ ప్రాబ్లం ఏంటి? ఆడింట్లో లైట్ ఆడే ఆర్పకపోతే నేను వేరే నుండి వచ్చాను, ఆడింట్లో నేను ఎందుకు చెప్తాను? నేను చెప్తా, నాకేం కర్మ? అందుకే ఈగో తెడిపోయాం. ఏ నీకేమన్నా బుద్ధి లేదా? అమ్మాయి కాదా? ఆడ ఆపకపోతే నువ్వు ఆపొచ్చుగా. ఏంట్రా మామిడి మీద చేస్తున్నావు? నీ ఆవిడ ఇప్పుడే విడిపి పట్టింది అంటరా? ఏ మా గుంగ తాలి కట్ట లేదు. ఏంట్రా మా ఆయన తిడుతున్నావు? ఏంట్రా మా ఆయన తిడుతున్నావు? ఏంట్రా మా ఆయన తిడుతున్నావు? మా ఆయన తిట్టరా? ఏంటి విడిపడానికి వచ్చినప్పుడు లేదు కానీ ఒక మాట అంటే మా ఆయన మా ఆవిడ చంపేస్తా. ఎప్పటికైనా మీ వద్దరం ఒకటే, మధ్యలో నువ్వే రా తొక్కగా. భార్య భర్తల మధ్యలో మనం చెయ్యడితే ఇలా ఉంటుంది మాట యాక్చువల్లీ. సరే ఈ కప్పులు వదిలేసేయండి, ఇలాంటి కప్పులు ఇంకోళ్ళు రాబోతున్నారు, వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. సరే సెకండ్ కపుల్ అడుగు పెట్టండి, లేగే నువ్వు మానవా, నువ్వు లేగు. అడుగు పెట్టండి. అబ్బో చేశారు అమ్మా, మంచి అవార్డు వస్తుంది, గామా వచ్చింది, ఆస్కార్ కాదు. ఓకే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం బాగా కడుపులో నొప్పి వస్తుందండి. తెచ్చుకోవాల్సింది మంచి డాక్టర్ కి. మరి ప్రాబ్లం అడిగారు? అదే మామూలు మీరు ఇప్పుడు విడిపోతున్నందుకు కారణం ఏంటి, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు మీరు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ప్రేమ, అతి ప్రేమ. అతి ప్రేమ? మామూలు ప్రేమ కదండి, బీభత్సమైన ప్రేమ, తట్టుకోలేని ప్రేమ, భరించలేని ప్రేమ. అందుకే విడిపోతున్నావు. ప్రేమ ఉంటే విడిపోయింది సార్. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ? లేకపోతే ఏంటండి, నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను, ఫోన్ చేస్తాను, అరే నేను ఇంటికి రాగానే తెల్లచీర కట్టుకొని మల్లెపూలు కట్టుకొని నా కోసం టిఫిన్ రెడీ చేసి వెన్నెలు పెట్టి, ఏంటండి ప్రేమ? ఎంత ప్రేమ నేను తట్టుకోలేనండి. అదేంటి సార్ హ్యాపీగా అలాంటి ఆవిడ దొరకడం? లేదే మరి ఓవర్ ఎంతలాగా నాకు ఇష్టం లేదు అలాగా. బాగానే ఉంది కదా మరి మీకే కాదండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం తాగొస్తారు, ఏ ఒక ఫుల్ బాటిల్ తాగి రావచ్చుగా, ఒకసారి బయట కొట్టొచ్చుగా. ఎప్పుడు చేప పులుసు మధ్య పులుసు అది ఇది చేస్తే ఇవేనా చేసింది అడగొచ్చుగా. ఇన్ని చేసామని ఎందుకంటారండి? కొడితే ఏమైపోతుంది? ఒక గంట సేపు నన్ను బెల్ట్ పెట్టుకొని డబ్బులు వచ్చేలాగా గంటలు వాసిపోయేలా కొడితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందండి. అందుకే అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నాను ఆయన దగ్గర నుంచి నేను. అప్పటికి అరగంట కొడుతున్నానండి బెల్ట్తోనే, అరే సరిపోదంటది ఇంకా కొట్టండి అంటది. ఈ ప్రేమ నేను తట్టుకోలేనండి. నా వల్ల కాదండి ఆ ప్రేమ. ఇది ప్రేమ కాదండి, టార్చర్. అది కాదండి, అంత ప్రేమించే ఆవిడ వదిలితే మీకు ఇంకేం కావాలండి బాబు? ఏమంటారండి, హనీమూన్కి ప్రతిరోజు మేము హనీమూన్కి వెళ్తామండి, ప్రతి రోజు హనీమూన్ కి. ఈ ప్రేమ తట్టుకో. మంచి మంచి భర్త దొరికాడు కదా. కాదండి, రోజు ఆఫీస్ లో దింపుతారు కదా, రోజు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో రోజు ఒకసారి దింపేవారు. ఈ మధ్యన రోజు పొద్దున్న గంటకి చేస్తూనే ఉన్నారు. మీరు ఇక్కడ తేల్చుకోవాల్సింది కాదమ్మా, మీకు ఇంకో షో ఉంది జబర్దస్త్ అని ఈటీవీలో వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీ ఇద్దరు గెటప్ వేసి కొడతారు, అప్పుడు సెట్ అయిపోయింది మొత్తం. దీనికి మామూలు ట్రీట్మెంట్ లేదు, మీరు అక్కడికి వెళ్ళండి. ఓకే చాలు చాలు అబ్బో మంచి యాక్టింగ్. ఆస్కార్ వచ్చేస్తుంది నీకు. డార్లింగ్ ఒక్క నిమిషం గాలి వస్తుంది, ఏ బాబోయ్, చల్లటి వస్తుంది డార్లింగ్. మేకప్ పోతుంది, తుడుచుకోను.